And also we can see that success is not permanent, failure is never final. So always do not stop your efforts until your victory makes the history. And today, as we are celebrating the Republic Day, and the basic rule of our constitution is rule of law. So our school have different students with different language, religion, culture, tradition and economical background, but school treat them as one. So I congratulate, and also on this special day I salute all the teachers and the administration for always promoting the integrity of the nation. There should be a great round of applause for all the teachers who are working so hard for your kids. And as everyone know that I have done my education, it may be from the KG ante pre-primary se leke PhD tak I have done in English medium, but every time I prefer speaking in our mother tongue, that is Telugu or Hindi. So endukante మనం చూస్తే లైక్ ఇంగ్లీష్ లో మనం మాట్లాడితే వీ కెనాట్ ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్, అంటే భావాలు ఉండే ఇంగ్లీష్ లో. అదే మనము హిందీలో అండ్ తెలుగులో మాట్లాడితే మన ఫీలింగ్స్ మనం ఈజీగా షేర్ చేయగలుగుతాము. సో ఆల్వేస్ ఐ ప్రిఫర్ స్పీకింగ్ ఇన్ అవర్ మదర్ టంగ్. ఈ రోజు అనిపించింది ఒకటే, ఎంత భయంకరమైన చీకటైనా చిన్న జ్ఞాన వెలుగు దీవెనతో కాంతులు చూపే ఈ విద్యా సంస్థ మరియు సంస్థాపకులకు నేను అభినందనలు తెలుపుతున్నాను. అండ్ మన స్కూల్ మనల్ని ఎదగడానికి అవకాశం ఇస్తుంది, ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తుంది, మరియు ఆస్తి అంతస్తులు కావాలనుకున్న వారికి ఇది ఒక వేదిక ద్వారం లాంటిది. కావున మీరందరూ కూడా ఈ స్కూల్ ని ఎల్లప్పుడూ మర్చిపోవద్దు. ఎందుకంటే పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన శ్లోకాజ స్కూల్ మణికొండ స్నేహం ఎల్లప్పటికీ నిలిచింటుంది అని నేను చెప్పగలను. మరియు ఈ పాఠశాలలో చదవడం ఒక గొప్ప అవకాశంగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడున్న అధ్యాపకులు బహుముఖి ప్రతిభ కలిగిన కౌశల్యవంతులు, అనుభవ సంపదతో కూడిన బృందం మన శ్లోకాద స్కూల్ అధ్యాపకుల సమూహం అని నేను చెప్పగలను. సో ఈ విద్యాలయం నేర్పించేది ఒకటే, తల్లి, తండ్రి, గురువు మరియు మాతృభూమి ప్రేమ, చెరగని ప్రేమ. సో అందరి పిల్లల్లో తల్లిదండ్రులు, గురువు మరియు దేశం పట్ల నిస్వార్థమైన విశ్వాసం కలిగి ఉండాలి అని నేను పిల్లలందరితో కోరుకుంటున్నాను. ఇది ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే గట్టిగా చప్పట్లు కొట్టాలి. అండ్ అదే విధంగా మనం చూస్తే విద్యను దాచుకోవడం కన్నా అందరికి పంచితే అది మరింత పెరుగుతుంది అని విశాలమైన హృదయంతో మన వెంకటరెడ్డి గారు, అదే విధంగా వినోద గారు ఈ స్కూల్ ని అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మహాశక్తిగా తీర్చిదిద్దారు. సో ఈ స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి మరియు వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ స్కూల్ పేరు యావత్ భారతదేశంలో మనము పేరు ప్రఖ్యాతి గాంచినట్టుగా మీరందరూ కూడా కంకణం కట్టుకోవాలి అని నేను మీ అందరితో కోరుకుంటున్నాను. బికాజ్ ఇక్కడ వచ్చినాక నాకు తెలిసింది అబౌట్ ద స్కూల్. ఇక్కడ చిన్నప్పుడు అంటే చిన్నపిల్లల నుంచి అందరికీ భగవద్గీత శ్లోకాసే కానీ, సాంస్క్రిట్ శ్లోకాసే కానీ, మన డివోషనల్ యాక్టివిటీసే కానీ దాంట్లో కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు అనేసి. సో చాలా బాగా అనిపించింది. బికాస్ నేను ఇంకా మా తమ్ముడు అగస్త్య కూడా మేము చిన్నప్పుడు నుంచి కూడా మాకు బేసికలీ మై మదర్ టంగ్ ఇస్ హిందీ, కానీ చిన్నప్పటి నుంచే నన్ను సంస్కృత్ శ్లోకాలతో చదివించడం స్టార్ట్ చేశారు, నన్ను ఇంకా మా బ్రదర్ కి, మా తల్లిదండ్రులు కూడా. సో అందుకే నేను తెలుగులో ఇంత ఫ్లూయెంట్ గా ఉన్నాను, బీయింగ్ ఫ్రమ్ హిందీ బ్యాక్గ్రౌండ్. So really glad to know that the Shloka school is following our culture, our traditions. So there should be a great round of applause, Andy, once again. And my message to all the parents is that ప్రస్తుతం రోజులలో మనం చూస్తే పిల్లలు జంక్ ఫుడ్ తినడం, ఆలసత్వం, ఆన్లైన్ గేమ్స్ ఆడడం, ఇంకా అమర్యాదగా మాట్లాడడం, ఇటువంటి చెడు అలవాట్లకు ఆకర్షిస్తున్నారు. సో ఇవి మనుషులను మాయలు చేసి మురిపిస్తున్నాయి. సో పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బికాస్ పీపుల్ ఆస్క్
అంటే నేను ఎడ్యుకేషన్ లో, స్పోర్ట్స్ లో, మ్యూజిక్ లో ఇవన్నీ ఎలా అచీవ్ చేశాను ఎట్ యంగ్ ఏజ్ అంటే దట్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్. సో చిన్నప్పటి నుంచే పేరెంట్స్ ఒకవేళ పిల్లలకి బాగా సపోర్ట్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే 100% అందరు పిల్లలు కూడా నాలాగా అవుతారు, ఇంకా మా తమ్ముళ్ళలాగా అవుతారు అని నేను చెప్పగలను. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దాట్ phone and TV, it is my request to all the parents, because phone ఇంకా టీవీ మన జీవితంలో ఒక భాగం మాత్రమే. ఫోనే జీవితం కాదు, టీవీ జీవితం కాదు. ఎందుకంటే మనం చూస్తే ప్రస్తుతం రోజులలో ఫోన్ పిచ్చి గజ్జిగా మారి జీవన రహదారి తప్పుదారిపై వేగవంతమైన దిశల్లో దూసుకెళ్లి చేతికి చిప్ప కంటికి రెప్ప లేకుండా చేస్తుంది. మరియు అద్దాల దుడత మానసిక వేదన, మానసిక రోగాలకు మూల కారణంగా మారుతుంది. అందుకే స్పెయిన్ లాంటి దేశాలు ఫోన్ బాక్సెస్ మీద హెల్త్ హెజార్డ్ హెచ్చరికలు ఇస్తున్నారు. సో నేను అందరికి ఫోన్ వాడకండి అని చెప్పడం లేదు, కానీ పిల్లలు యూజ్ చేస్తే అది పేరెంట్స్ సర్వైలెన్స్ లోనే యూజ్ చేయాలి. ఇంకా పెద్ద పిల్లలు అయితే దాన్ని ఒక మంచి పర్పస్ గురించి యూజ్ చేయాలి, చెడు అలవాట్ల గురించి యూజ్ చేయకూడదు అనేసి నేను అందరితో కోరుకుంటున్నాను. పేరెంట్స్ ఒకవేళ ఇది యాక్సెప్ట్ చేస్తే ఐ వాంట్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. And being a girl child, it is always great watching girls performing so good in every field. It may be education and sports. So personally, na experience ఏంటంటే పరాయి వాళ్ళు